అదిగో సన్ రైజ్ సూపర్గా ఉంది. డేటా అర్థం కాదు, కానీ హైవేలో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తారు కదా. ఎందుకంటే లక్కీగా మమ్మల్ని వదిలేరు. మేబీ 12-12:30 అలా రీచ్ అయినట్టు చూసుకుంటాను. సో ఈరోజు డేట్ వచ్చేసి 27వ తారీఖు జనవరి 2026, టైం 7 AM. సో ఈరోజు ఏంటంటే రైడ్ వచ్చేసి చాలా స్పెషల్. నేనైతే నా స్కూటీ మీద హైదరాబాద్ వరకు వెళ్ళబోతున్నా. కాకపోతే ఈ జర్నీ అనేది 2 పార్ట్స్లో రాబోతుంది. విశాఖపట్నం నుంచి ఏలూరు వరకు వెళ్ళబోతున్నా. ఇట్స్ అరౌండ్ 280 కిలోమీటర్స్. సో రేపు ఏలూరు నుంచి హైదరాబాద్ వరకు నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళబోతున్నాం ఇదే బండి మీద. సో ఈరోజు అయితే మొత్తం ఈ 280 కిలోమీటర్స్ సోలో రైడ్ చేయబోతున్నా. సో అదనమాట. ఇప్పుడు టైం 7 అయింది. 9:30-10 టైం అయ్యేసరికి అట్లీస్ట్ సగం డిస్టెన్స్ అయినా కవర్ చేస్తుండేవాడిని. కొంచెం బద్ధకం వల్ల నేను లేట్గా లేచాను. సో మన జర్నీ ఈ సోలో రైడ్ 280 కిలోమీటర్స్ ఎలాగుంటుంది, అది కూడా స్కూటీ మీద అనేది నేను ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. సో ఏలూరు 280 కిలోమీటర్స్ కదా. రూట్ వచ్చేసరికి ఈ చెన్నై కోల్కతా హైవే మీద స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. అంటే డీటెయిల్గా చెప్పాలంటే లైక్ విశ్వేశ్వరయ్య నగర్, కోరంపాలెం, నెక్స్ట్ అగనంపూడి. ఇప్పుడు అగనంపూడిలో ఉన్నా. అగనంపూడి తర్వాత వచ్చేసి లంకెలపాలెం, అనకాపల్లి, తర్వాత నాకు బాగా గుర్తున్నది నక్కపల్లి, తర్వాత తుని, తర్వాత అన్నవరం, తర్వాత నెక్స్ట్ ఇంకా రాజమండ్రి తెలుసు. తర్వాత నుంచి ఒకసారి చూస్తాను. నేను రాజమండ్రి తర్వాత కూడా మొత్తం స్ట్రైట్ అన్నట్టే చూశాను. బట్ ఒకసారి రాజమండ్రి దగ్గరలో ఉన్నప్పుడు నేను ఒకసారి మ్యాప్స్ చూసి వెరిఫై చేసుకోవాలి. సో ఈ రైడ్లో కూడా చిన్న చిన్నగా బ్రేక్స్ తీసుకోవాలి నేను. ఎందుకంటే 160cc మీద కంటిన్యూస్గా ఇంజన్ కూడా వేడెక్కిపోద్ది. వస్తుందో లేదో తెలియదు. వెనకాల సన్ రైజ్ అయింది, అద్దంలో బాగా కనబడుతుంది. సో ఆ లంకెలపాలెం అయితే దాటేసాను. అదిగో సన్ రైజ్ సూపర్గా ఉంది. ఇలా పొలాలు, కొండలు, ఆ వెనకాల సన్ రైజ్ నిజంగా చాలా బాగుంటుంది. ఒక 10 minutes ఆగాను. ఎందుకో అదే సన్ రైజ్ వచ్చింది కదా, కొంచెంసేపు అలా. బాబు ఈ రోడ్డు ఏటో అర్థం కాదు, ఈ తార్ రోడ్డు అర్థం కాదు, సిమెంట్ రోడ్డు అర్థం కాదు. కొన్ని ప్యాచెస్ ఉన్నాయా అంటే లేవు. ఎప్పుడు సాఫ్ట్గా ఉందా అంటే లేదు. అటు గతుకులు లేక ఇటు సాఫ్ట్గా లేక బండి మొత్తం మాత్రం ఊగిపోతుంది. ఇది ఎలాంటి రోడ్డు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసి ఇది ట్రక్స్ కోసమే స్పెషల్గా వేసినట్టున్నారు ఈ రోడ్డు. సో అచ్యుతాపురం క్రాస్ అవుతున్నాం అనమాట. ఫ్యూయల్ కూడా ఫిల్ చేసుకోవాలి. నేను ఫుల్ ట్యాంక్ చేసి 95 కిలోమీటర్స్ అయింది, అప్పుడే 3 pointsకి వచ్చింది. సో నా ప్లాన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫుల్ ట్యాంక్ చేసినాక ఒక 160 కిలోమీటర్స్ అయినాక అప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాం. మళ్ళీ నాది 6 లీటర్స్ ట్యాంక్, అదే 6 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో 160 అంటే ఇలా హైవేలో తిరుగుతున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 40 మైలేజ్ అలా వస్తుంది. సో నాకు 160 అయ్యేసరికి ఎంత 3 లీటర్స్ పైన అవుద్ది, ఒక్కొక్కసారి 4 లీటర్స్ అవుద్ది. అంటే 3.5 to 4 అయితే మళ్ళీ రీఫిల్ చేయించుకుంటాను ఎప్పుడు. ఓకే, మళ్ళీ ఈ రోడ్డు బాగానే ఉంది. తుని ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది. అండ్ రాజమండ్రికి దగ్గర
150 అంతా చూసాను, 170 గుర్తులేదు, 150 అనుకుంటా. సో ఇప్పుడు ఒక 70 కిలోమీటర్స్ దాటొచ్చాను. అన్నవరం దగ్గర నేను బ్రేక్ తీసుకోవాలనుకున్నా. మేబీ ఒక 10 minutes ఆర్ 15 minutes బ్రేక్ తీసుకొని ఒక చిన్న కాఫీ తాగేసి కొంచెం స్ట్రెచ్ చేసుకొని బండికి కూడా చిన్న రెస్ట్ దొరుకుతుంది. అనకాపల్లిలో చిన్న బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఆపలేదు ఇంకా. సో ఇది ఒక 50 or 60 kilometers కాబట్టి పర్వాలేదు. పెట్రోల్ అన్నవరం దాటాక లెఫ్ట్లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. సో అక్కడ కొట్టించుకుంటా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. సో అక్కడ కొట్టించుకుంటా, అక్కడ రీఫిల్ చేసుకొని తర్వాత అక్కడ నుంచి నాకు తెలిసి ఇంకో 180 kilometers ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి రాజమండ్రి కూడా ఒక 120 kilometers ఉంటుంది అని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి, నేనున్న ప్లేస్ నుంచి. సో ఏలూరుకి మేబీ ఒక 180 అలాగ ఉంటుంది నేను పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత. సో ఇంకా వెళ్ళిపోవచ్చు, కంటిన్యూస్గా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రేపు స్టార్ట్ అయినప్పుడు రేపు కొట్టించుకుంటాను పెట్రోల్, ఇంకా అప్పటి వరకు లేదు. సో అదన్నమాట ప్లాన్ ఇప్పుడు. కానీ హైవేలో వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తారు కదా, ఎందుకంటే సగానికి సగం ఈ లేన్ మ్యాక్సిమం లారీలే ఆక్యుపై చేసేస్తాయి. అండ్ వెనకాల నుంచి కూడా వచ్చేవి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే లారీల నుంచి ఒక్కొక్కసారి ఒక మట్టిలాగా తుల్లుతుంది. అదిగో ఇటు చూడండి ఎలా కట్ చేశాడు, మరి ఎందుకు కట్ చేశాడు? ఓ ఏట్లేదు, మరి పక్కన ఆపుతాడేమో. వాడు పక్కన ఆపుదామని ఇలా సైడ్కి వచ్చాడు. సో అలాంటివి కొంచెం చూసుకొని వెళ్ళాలి. సో ఇటువైపు వెళ్తే అన్నవరం, మనం ఇలా ఈ రోడ్డు అంతా వచ్చేస్తాం. తుని, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే తుని అంట. ఇంకా స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి. 7 seconds ఉంది నాకు తెలిసి. ఇదిగో తునికి ఇలాగ వెళ్ళాలి. మేబీ ఇదంతా తుని అనుకుంటా, తుని జంక్షన్. ఓకే, లెట్స్ గో. అంటే 1:25 నిమిషాలు. సో ఇప్పుడు రీచ్ అయ్యాం అనమాట తునికి. సో ఇంకో మేబీ ఇంకో 20 or 25 minutesలో మనం అన్నవరం బ్రేక్ పాయింట్కి వెళ్తాం. అంటే నేను బ్రేక్ తీసుకుంటానని అలా బ్రేక్ పాయింట్ అని చెప్పాను. నా జన్మభూమి ఎంత అందమైన దేశమో, అంతే వచ్చు. ఇలా ఈ రోడ్డు పక్కన పొలాలు కనబడుతున్నాయంటే ఆ స్టాప్, మనం అనుకున్న స్టాప్ వచ్చేస్తున్నట్టు. కానీ ఇలా రోడ్డు పక్కన వెళ్తూ అలా పొలాలు చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఓరు బాబు, ఈ కారు వాళ్ళు కూడా స్పీడ్గా వచ్చేస్తున్నారే. అదిగో అన్నవరం. చాలా మంది ఇక్కడ ఆగి దండం పెట్టుకొని అలా వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కావాలంటే అన్నవరం ప్రసాదం కూడా ఇక్కడ ఉంటాయి, తీసుకోవచ్చు. సో నేను ఎప్పుడు ఆగే ప్లేస్లో ఆగి కాఫీ తాగి వెళ్ళిపోతాను. మేము ఎప్పుడు ఇక్కడే అవుతాం, సేమ్ ప్లేస్, అది ఎప్పుడు చేంజ్ అవ్వట్లేదు. సో చిన్న బ్రేక్, లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. అలా అక్కడ ట్రైన్ ఒకటి వెళ్తుంది. ఇలాంటి పొలాలు చూస్తే ఒకటే గుర్తొస్తుంది, పచ్చందనమే పచ్చదనమే. సరే కాఫీ తాగు.
సో ఒక లెమన్ టీ తీసుకున్నా. ఇంకా అలా అంటే దాదాపు 15 మినిట్స్ బ్రేక్ తీసుకొని తర్వాత స్టార్ట్ అయిపోయా. అంత స్ట్రెచ్చింగ్లు ఏమీ లేదు, జస్ట్ అలా కూర్చున్నా, ఒక లెమన్ టీ తాగా, అయిపోయింది అంతే. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే హెచ్పిలో కాదు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని నెక్స్ట్ మూవ్ అవుతాను. ఇండియన్ ఆయిల్ బంక్ వస్తుంది, ఇప్పుడు పెట్రోల్ కొట్టించేస్తాం. పెట్రోల్ కొట్టించినాక ఈ ట్రిప్కి ఎంత మైలేజ్ వచ్చిందో చూద్దాం. అంటే సగం హాఫ్ లోకల్ తిరిగాను, అంటే లైక్ 55 కిలోమీటర్స్ వరకు నేను లోకల్ తిరిగాను. ఆ తర్వాత అప్ టు 165 నేను హైవే మీద ఉన్నాను కదా. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ లోకల్ అండ్ హైవే. చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందో. అక్కడ పెట్రోల్ కొట్టిస్తా. సో పెట్రోల్ ఫిల్ చేస్తా. ఏమైందంటే 165.4 కిలోమీటర్స్ తిరిగే కదా ఇప్పటి వరకు. నాకు ఎంత పెట్రోల్ పడిందంటే ట్యాంక్ ఫుల్ చేయడానికి 4.28 లీటర్స్ పట్టింది. సో నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటానంటే ట్యాంక్ ఫుల్ చేసినాక కొంచెం ఎంతైతే అంత తిరిగేసి ఎంతైతే రీఫిల్ అయిందో అంత పెట్రోల్ అయ్యిందని కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఎంత ఉందో దీన్ని ఎంత పెట్రోల్ అయిందో దాంతో డివైడ్ చేసుకుంటా. సో నాకైతే ఇప్పుడు 38.6 అలా వచ్చింది. సో నేను అలా అనుకుంటున్నాను, నేను ఎప్పుడు ఇలానే క్యాలిక్యులేట్ చేసుకుంటా. కత్తిపూడి స్ట్రైట్, కాకినాడ లెఫ్ట్, విజయవాడ స్ట్రైట్, చెన్నై స్ట్రైట్. సో ఇటు ఇది కాకినాడ, ఈ రోడ్లో వెళ్తాను ఇలాగా. ఎంత బాగున్నాయి పొలాలు, గ్రీన్గా. అక్కడ ఇంకా టైం ఆల్రెడీ 10 అవుతుంది, బట్ ఇంకా అక్కడ అంతా లైట్గా మంచులాగా ఉంది. మేబీ అటువైపు మొత్తం గ్రీనే ఉంటుందేమో. చాలా బాగుంది. ఇలా పక్కనే పొలాలు, ఇక్కడ రోడ్డు, అలా రైడ్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఏంటంటే ప్రాబ్లం, ఇలా ఇటు చూసుకొని ఉండిపోతాం. ఇటు చూడాలి కదా మెయిన్. నైస్. ఇప్పుడు ఇంకా రాజమండ్రికి 31 కిలోమీటర్స్ ఉంది. విజయవాడ వైపు టర్నింగ్ తీసుకుంటాం, రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది. సో ఇలాగెళ్తే రాజమండ్రి సిటీలో కనుక్కుంటా. రాజమండ్రి బ్రిడ్జ్ మీదకైతే వచ్చామా, చల్లగాలి తగులుతుందంటే వచ్చాం అనుకో. ఏదో జరుగుతుందో కన్స్ట్రక్షన్. What is happening here? వన్ వే. ఇటువైపు ఏదో రిపేర్స్ జరుగుతున్నాయి అనుకుంటా. నేను కొంచెం సేఫ్ ప్లేస్ చూసి ఆగుదామా అని అనుకున్నా, బట్ వన్ వే ఉంది కదా, ఇంకేం చేయలేం.
ఓకే, బ్రిడ్జ్ దాటినాక ఒక చిన్న రెస్ట్ ఇస్తా, ఒక 5 or 10 minutes. 74 kilometers అయింది కదా. ఇలా వన్ వే ఉండి మధ్యలో ఒక లారీ ఆగిపోయింది. బాబోయ్, జస్ట్ మిస్. ఇలా వన్ వే ఉన్నప్పుడు ఏదన్నా పొరపాటున బ్రేక్ డౌన్ అయ్యిందా, అయిపోయింది. లక్కీగా మమ్మల్ని వదిలేరు. మేబీ అటు సగం మంది ఇటు సగం మంది అలా వదులుతారేమో. కొన్ని లక్కీగా మేము వచ్చాం. బట్ నెక్స్ట్ వాళ్ళని కొంచెంసేపు ఆగి అప్పుడు వీళ్ళని వదులుతారు. ఏంటిది ఎంతైనా తరగట్లేదు, ఎంతమంది ఉన్నారు. చల్లగా ఉంది గాలి. చిన్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు అయితే రాజమండ్రి విజయవాడ బ్రిడ్జ్లో వచ్చినప్పుడు కిటికీకి అంటుకుపోయేవాళ్ళం. ఎవరు బ్రిడ్జ్ అంటే అంత సరదా. సో ఇక్కడ ఒక చిన్న కాఫీ ఆర్ టిఫిన్ తాగేసి స్టార్ట్ అవుదాం. ఒక 5 or 10 minutes. సో కాఫీ తాగే స్టార్ట్ అయిపోయాను. ఇంకా 84 kilometers ఉంది. సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే నెక్స్ట్ స్టాప్ నా డెస్టినేషన్ దగ్గరే. సో ఇప్పుడు అంత కంగారు ఏం లేదనిపిస్తుంది. 10:48 అయ్యింది, అంటే దగ్గర 11 వేసుకున్నా సరే మేబీ ఒక గంటన్నరలో వెళ్ళిపోతానేమో. సో ఏముంది కంగారు ఏముంది, కానీ ఒక 12-12:30 అలా రీచ్ అయినట్టు చూసుకుంటాను. సో కొంచెం మెల్లగానే వెళ్తా, అదనమాట నెక్స్ట్ ప్లాన్. బ్రేక్ తీసుకున్నాక చాలా హాయిగా ఉంది. సో ఇంకా నేను రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి 5.3 kilometers ఉంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఏలూరు. ఓకే, ఏలూరు నగరపాలక సంస్థ సుస్వాగతం. సో అది ఆల్మోస్ట్ ఇంక రీచ్ అయిపోయింది. ఇంక జస్ట్ 4 kilometers ఉంది. సో ఈరోజు రైడ్ అయితే ఈ సోలో రైడ్ ఫ్రమ్ విశాఖపట్నం టు ఏలూరు బాగానే అయింది. చెప్పాలంటే ఒక బండి గురించి చెప్పాలంటే బండి అయితే బాగానే పరిగెట్టింది. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కొంచెం నాకు అన్నవరంకి ముందే కొంచెం బాగా అన్నవరంకి ముందే మైలేజ్ బాగా వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే 38 వచ్చింది. తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్ దాటినాక చాలా గట్టిగా తీసాను బండి. సో ఇప్పటికీ లోపల ఒక 1.5 1.5 లీటర్ ఉండొచ్చు, అంటే ఎక్కువే కాలింది. ఇంకా 160 కూడా కంప్లీట్ అవ్వలేదు, 159 అయ్యింది కదా. సో బండి గురించి చెప్పాలంటే అది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకొని, ఒకవేళ ఏలూరులో ఎక్కడికన్నా వెళ్తామంటే వెళ్తాం. తర్వాత ఇంకేముంది, సాయంత్రం వర్క్ చేసుకొని పడుకుని పోయి రేపు మార్నింగ్ లేచి హైదరాబాద్ బయలుదేరుతాం ఇద్దరం కలిపి. సో మనం 7 గంటలకు బయలుదేరాం. 7 గంటలకు బయలుదేరి ఒక 12, అంటే ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు 12:10 వేసుకోండి.
నేను ఇంకా అక్కడ ప్రాపర్గా రీచ్ అవ్వడానికి. సో 7 to 12:10 అంటే దాదాపు 5 hours 10 minutes. సో నాకు 280 కిలోమీటర్స్ రైడ్ చేయడానికి 5 hours 10 minutes పట్టింది. నేను ఏముంది, నేను ఇంకా రీచ్ అయిపోయినట్టే. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చుండొచ్చు. సో ప్లీజ్ డూ లైక్. ఒకవేళ ఏదన్నా బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మేబీ. ఇంకా నెక్స్ట్ వీడియో అంటే రేపే, ఏలూరు టు హైదరాబాద్. ఏ టైం స్టార్ట్ అవుతాం అంటే అంతగా ఐడియా లేదు, ఇంకా ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేసి రేపు డైరెక్ట్గా వెళ్ళిపోతాం. మేబీ మేము ఎలా లేదన్నా ఒక 6-7 అవర్స్లో వెళ్ళిపోవాలి. సో రేపు రైడ్ ఎలా జరుగుతుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.